హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెంగుళూరులోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కైతే వెళ్తున్నాను. సో, నేను మెట్రో అయితే తీసుకున్నాను. మెట్రో తీసుకొని కబ్బన్ పార్క్ అయితే వెళ్తున్నాను. సో, నేను చెప్పిన ప్లేస్ వచ్చేసి కబ్బన్ పార్క్ అన్నమాట. ఫైనల్లీ నేను కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయాను. నేనున్న ఏరియా నుంచి కబ్బన్ పార్క్‌కి రావాలి అంటే నాకు మెట్రో ఫెసిలిటీ ఉంది. సో, నేను ఈ మెట్రో ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఈజీగా అయితే రీచ్ అయిపోయాను. మీరు ఒకవేళ బెంగుళూరులో ఉండి మీరు కబ్బన్ పార్క్‌కి రావాలి అని అనుకుంటే మీకు బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మెట్రోలో ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. ఫాస్ట్‌గా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి మెట్రోలో వీడియోస్, ఫోటోస్ తీయనివ్వరు. సో, ఎవరైనా తీయాలి అని అనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా తీయండి. సో, ఫైన్. ఇప్పుడు పార్క్‌కైతే ఎళ్దాం. ఎలా ఉందో చూద్దాం. నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ మనం మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత మనకు ఎగ్జిట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో కబ్బన్ పార్క్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది, చిన్నస్వామి స్టేడియం కి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ అయితే ఉంటుంది. సో మీరు ఎట్ సైడ్ వెళ్ళాలి అనేది చూసుకొని అయితే ఎగ్జిట్ అవ్వండి. సో దట్ మీకు పార్క్ కొంచెం దగ్గరగా ఉంటుంది, ఈజీగా మీరు పార్క్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. సో ఇదన్నమాట కబ్బన్ పార్క్ కి వెళ్ళడానికి ఎగ్జిట్. నార్మల్లీ దీనికి ఆపోజిట్ లో మనకి చిన్నస్వామి స్టేడియం కి వెళ్ళడానికి ఉంటుంది. బట్ మీరు చూసుకొని దిగండి. నేను కబ్బన్ పార్క్ అయితే వెళ్తున్నాను కాబట్టి నేను ఇటు సైడ్ ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నా. సో మీరు ఎగ్జిట్ అయిపోయి ఇలా వస్తే మనకు కనిపిస్తుంది అనమాట కబ్బన్ పార్క్ వెళ్ళడానికి. చూడండి అసలు ఎంత మంది ఉన్నారో కబ్బన్ పార్క్ దగ్గర. సో ఇక్కడ చూడండి, మనం మెట్రో నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక జెట్ అయితే కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఎంట్రీ ఫర్ ద పార్క్. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, నేను చూస్తున్నాను. సో ఇది ఎంట్రీ. నార్మల్లీ మీరు కావాలంటే ఇక్కడ ఏదైనా కొనేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు. చలో నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా, లోపల ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఇది వచ్చేసి ఎంట్రీ. ఫైనలీ నేను పార్క్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సో చూస్తున్నారా, ప్రతి చెట్టుకు ఒక నంబర్ అయితే వీళ్ళు వేసి పెట్టారు. మరి నంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికో మరి లేకపోతే దేనికో నాకైతే తెలీదు. ప్రతి చెట్టుకు నంబర్ అయితే వేశారు. మరి చాలా మంది ఫ్యామిలీస్ తో కిడ్స్ తో వచ్చారు. అండ్ ఇక్కడ కొంతమంది అయితే డ్యూటీలు కూడా చేసుకుంటున్నారు, ల్యాప్టాప్స్ అన్ని తీసుకొని వచ్చి. నేను చాలా మంది చిన్నపిల్లల్ని చూస్తున్నాను. సో నాకు నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి వీళ్ళు ఇలా ఆడుకుంటుంటే. సో నేను ఇలా ఉండి చాలా రోజులు అయింది. అక్కడ చూడండి, బ్యాచ్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ లా ఉన్నారు అనమాట. ఏవో యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. సో స్టూడెంట్స్, ఇఫ్ మీరు నా వీడియోని చూస్తూ ఉంటే మీరు ఇలాంటి యాక్టివిటీస్ చెయ్యాలనుకుంటే కబ్బన్ పార్క్ కూడా ఉంది. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock లాగా, బయటికి వచ్చి చూస్తే ఎండేమో చాలా ఎక్కువ అలా ఉందండి. ఇంతసేపు ఎండే తెలియలేదు, బట్ పార్క్ లో తిరుగుతుంటే తెలుస్తుంది ఎండ ఎంత ఎక్కువ ఉంది. స్టూడెంట్స్ మరి ఎంప్లాయీస్ నాకు తెలియదు, కానీ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో పార్క్ అయితే వచ్చారు. సో పబ్లిక్ టాయిలెట్స్, మీకు టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది పార్క్ లోపల. అండ్ దీని తర్వాత దాని పక్కనే రోడ్ ఉంది. అంటే పార్క్ బయట నేను చూపించాను కదా, ఎంట్రీ దగ్గర మనకు రోడ్ ఉండింది కదా, సో అది పార్క్ చుట్టూ రోడ్ అన్నమాట. సో మీరు ఒకవేళ రోడ్ మీద వస్తే ఇలా వస్తారు. సో మెట్రో స్టేషన్ నుంచి ఒక ఎంట్రీ చూపించాను కదా, ఇది కూడా ఎంట్రీ అన్నమాట. మీరు ఎటు నుంచి అయినా రావచ్చు. ఫైన్. చూడండి, ఇలా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా కిడ్స్ ఉంటే తీసుకొని వచ్చి ఒకసారి వాళ్ళతో ఈ యాక్టివిటీస్ చేపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది వచ్చేసి ఆ కిడ్ జోన్ కి ఎంట్రీ పాయింట్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. మెట్రో స్టేషన్ నుంచి ఒక ఎంట్రీ చూపించాను కదా, అది కాకుండా మీరు కొంచెం ముందుకు వస్తే ఈ కిడ్ జోన్ కి ఎంట్రీ అయితే కనిపిస్తుంది. చూడండి, కిడ్స్ కోసం పాపం పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారంటే క్యూలో నిలబడుకున్నారు. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు అనమాట గేమ్స్ కి. ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త అండి. నేరాలు ఘోరాల్లో లాగా ఏవో ఘోరాలు జరుగుతున్నాయి ఇక్కడ. అందం హిందోళం, ఆధారం తాంబూలం. కరెక్టేనా? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదో ఈ అమ్మాయిలని చూడగానే ఈ ట్రెడిషనల్ వేర్ లో నాకు ఆ పాట వచ్చింది, పాడేశాను. కొన్ని గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు, దాంట్లో నేను ఇలా చూశాను. ఓకే, షటిల్ ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా షటిల్ ఆడుతున్నారు. ఈ చెట్టు చూసారా,
చాలా చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది అండ్ చూడండి చెట్టు ఎంత పెద్దది. ఓ మై గాడ్, నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద ఒక చెట్టుని చూస్తున్నాను. ఎంతసేపు ఏంటా అందరూ ట్రెడిషనల్ వేర్ లో ఉన్నారా, ఎందుకు ఇక్కడికి వచ్చారా అనుకుంటున్నా. యాక్చువల్ గా ఈరోజు ఓణం అన్నమాట. సో ఓణం స్పెషల్ గా అమ్మాయిలు అయితే ఇలాంటి డ్రెస్ అయితే వేసుకుంటారు కేరళలో. ఓకే, పార్క్ అయితే పెద్దదే, మీకు నచ్చినంత సేపు కూర్చొని ఎంజాయ్ చేసి తిరిగేసి వెళ్ళిపోవచ్చు. సో ఐ లైక్ దిస్. ఓకే, మరి ప్రతి పార్క్ కి ఒక మ్యాప్ అయితే ఉంటుంది. సో ఈ కబ్బన్ పార్క్ కూడా మ్యాప్ ఉందన్నమాట. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి మ్యాప్ ని చూసుకోండి, చూసుకుని ఎటు వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. ఇది వచ్చేసి ఏదో బ్యాండ్ స్టాండ్ అంట, నాకు కూడా తెలీదు ఏంటి స్పెషాలిటీ అని చెప్పేసి. మేబీ ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు సో కల్చరల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి వచ్చాము. హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అంటండి. కబ్బన్ పార్క్ లోపల నాకు కనిపించింది గేట్ ఉంది. పే అండ్ యూస్ పబ్లిక్ టాయిలెట్స్ అని చెప్పేసి టాయిలెట్స్ అయితే ఉన్నాయి లోపల. ఎవ్రీవేర్ డస్ట్బిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ ఒక రూల్ అయితే రాశారు, యానిమల్స్ కి బర్డ్స్ కి ఫీడ్ చేయడం అనేది ఇక్కడ ప్రొహిబిటెడ్ అంట. సో అంటే ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయకూడదు అనమాట. సో ఒకవేళ అలా చేస్తే 500 రూపీస్ ఛార్జ్. సో ఇది మెయిన్ ఎంట్రీ అనుకుంటా కబ్బన్ పార్క్ కి. సో చాలా ఎంట్రీస్ ఉన్నాయి కానీ ఐ థింక్ ఇదే మెయిన్ ఎంట్రీ. కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు మరి పిల్లలు. నేను కబ్బన్ పార్క్ కంప్లీట్ లోపలికి వచ్చేసాను. సో లోపలికి వస్తే ఇక్కడ చూడండి చాలా మంది చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. భలే ఉంది ఈ ప్లేస్. చాలా మంది చాలా రకాలుగా వాడుకుంటున్నారు ఈ ప్లేస్ ని. సో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఇదంతా నిజంగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో మచ్ ఫన్. అబ్బా, భలే ఉంది కదా చూడ్డానికి. కబ్బన్ పార్క్ లో నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, నాకు ఈ ఏరియా చాలా నచ్చింది. చూస్తున్నారా, ఇది వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ అంట. ఈ స్టేట్ కి ఇది సెంట్రల్ లైబ్రరీ అంట. ఈ లైబ్రరీ వచ్చేసి ఇక్కడ నేను చూపించాను కదా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి, దీనికి పక్కనే ఉంది. ఓకే, ఫైనలీ సెంట్రల్ లైబ్రరీని కూడా నేను చూశాను, మీకు కూడా చూపించానని హ్యాపీగా ఉంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అన్నమాట కబ్బన్ పార్క్ లో. ఇక్కడ ఎన్ని రోజెస్ ఉన్నాయి అబ్బా, చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఎక్కడ అంటే సెంట్రల్ లైబ్రరీ. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. సో ఈ డ్రింకింగ్ వాటర్ కూడా సెంట్రల్ లైబ్రరీ పక్కన ఉన్నాయన్నమాట. సెంట్రల్ లైబ్రరీ సరౌండింగ్ లో ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. అంతా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రోజెస్. సెంట్రల్ లైబ్రరీ ఎంట్రీ కనిపించింది అండ్ సెంట్రల్ లైబ్రరీకి ఎంట్రీ టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి. ఎంత బ్యూటిఫుల్ రోజెస్ ని చూస్తుంటే నాకైతే రోజా 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 సాంగ్ గుర్తొచ్చింది. అండ్ అఫ్ కోర్స్ పూల మీద చాలా పాటలు ఉన్నాయి. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నువ్వేనా అతిశయం, ఆ గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు పుట్టేటి ప్రేమేగా అతిశయం. యాక్చువల్లీ కబ్బన్ పార్క్ 3 పార్ట్స్ అని అనుకున్నాను కానీ నాకు తిరుగుతుంటే తెలుస్తుంది అసలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో నాకు అర్థం కాలేదు. ఎటెటో వచ్చేసాను నేనైతే. ఒక ఎడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ఎడ్జ్ దగ్గరికి ఎక్కడికో వచ్చేసాను. సో నేను ఇలా మొత్తం తిరుక్కుంటూ వచ్చాను. ఏదో కాలువలా ఉంది, ఒక బ్రిడ్జ్ కూడా కట్టారు దీనికి. సో ఇలాంటి ఒక ప్లేస్ కి అయితే నేను వచ్చాను. ఇక్కడ కూడా ఇంకా మనుషులు ఉన్నారు.
సో ఆల్రెడీ కబ్బన్ పార్క్ చూసిన వాళ్ళు ఓకే. సో నాలా ఎవరైనా చూడని వాళ్ళు ఉండి, ఎవరైనా కొత్తగా బెంగుళూరుకి వచ్చి కొత్తగా ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, లేదా కొంచెం టైం ఫ్రీగా స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. కబ్బన్ పార్క్ చాలా బాగుంది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో నేను కొత్తగానే చూశాను, డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇంతకు ముందు నేను ఇలా వీడియో తీస్తున్నాను. అక్కడ చెట్ల నుంచి పైన, ఆ చెట్టు కనిపిస్తుందా మీకు, చెట్ల నుంచి పాము ఇలా కింద పడి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వచ్చేసాను. సో వెళ్ళిపోదాం, మనకు ఈ ప్లేస్ అంత సేఫ్ కూడా అనిపించలేదు. సో యా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం చూసుకోండి, పాములు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. స్నేక్స్ వెరీ డేంజరస్, కొంచెం చూసుకొని అంటే మీరు ఉండాలి అని నేను చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. కిడ్స్, ఎస్పెషల్లీ కిడ్స్ తో వచ్చే ఫ్యామిలీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కిడ్స్ ని ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేయకండి. ఉన్నాయి స్నేక్స్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకే, నేచర్ తో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, చూసుకోవాలి మరి. నాకు ఈ పచ్చదనం మొత్తం చూసిన తర్వాత ఒక పాట పాడాలనిపించింది. సో అదేంటంటే, పచ్చందనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వులు పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలిమే, ఎదకు సమ్మతం చెలిమే, ఎదకు సమ్మతం చెలిమే. ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రీ. ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి అంటారా, నాకు కూడా అదే అనిపించిందండి. అసలు ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో నాకే తెలియట్లేదు. సో మెనీ ఎంట్రీస్, నేను చాలా చూసేసి వచ్చాను. ఇక్కడ కూడా మ్యాప్ ఉంది, సో మీరు చూడొచ్చు. సో ఇంతకు ముందు నేను ఆ ఎంట్రీ దగ్గర వీడియో తీస్తుంటే ముగ్గురు అమ్మాయిలు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు నా వ్లాగ్ కి హాయ్ చెప్పారు. సో అంటే మీకే హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి మరి మీరు కూడా. సో ఇక్కడ చూడండి, సెంట్రల్ లైబ్రరీకి ఒక సైడ్ ఒక పార్క్ ఉంది, అండ్ ఇంకొక సైడ్ కూడా పార్కే ఉంది. సో మీరు రెండు సైడ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. నేను కూడా మొత్తం చూసేసి వచ్చాను. చల్ చలో చలో చలించు దారిలో, యా చలించే ఈ మార్గంలో మనం కూడా ఇలా వెళ్దాం. సో మీకు ఎలా అనిపించిందండి కబ్బన్ పార్క్? నాకైతే చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అబ్బా, కబ్బన్ పార్కే కదా, ఏముంది చెట్లే కదా అనుకునే వాళ్ళకి ఒక్కసారి చూడండి. అసలు ఇంత నేచర్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ రావాలి కబ్బన్ పార్క్కి. ఓకే చూడండి, నాకైతే నిజంగానే ఏదో హాలీవుడ్ మూవీలో షూటింగ్ స్పాట్ లాగా ఉంది చూస్తుంటే. సో మీరు మూడీగా ఉన్న, డిప్రెషన్లో ఉన్న, మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. ఒకసారి రండి, బయటికి వచ్చి ఈ నేచర్తో టైం స్పెండ్ చేయండి. ఎంత బాగుందంటే మీరు అన్నీ మర్చిపోతారు. చిన్నప్పుడు నేనైతే మా ఊర్లో ఇలాగే ఆటలు ఆడుకునేదాన్ని, చెట్టుని పట్టుకుని. సో ఇలాంటి ఆటలన్నీ చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. భలే అనిపించింది. మళ్ళీ నాకు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. సి సో మెనీ, అంటే మన ఇండియాలో వాళ్ళే కాకుండా ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి మంచిగా నేచర్తో టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇంత నేచర్ని నేను ఫోన్లో కానీ కెమెరాతో క్యాప్చర్ చేసి చూపించలేను. సో మీరైతే రావాలి, వచ్చి చూడాలి. అబ్బా, కబ్బన్ పార్క్కి ఎంత హైపా లేదండి, కబ్బన్ పార్క్కి రావాలి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అక్కడ బెంగళూరులో సిటీలో ఉంటున్న వాళ్ళకి ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ మధ్యలో, ఆ వెహికల్ సౌండ్స్ మధ్యలో, అలా ఒక వర్క్ ప్రెషర్ ఎన్వైరన్మెంట్ లో నుంచి ఒక్కసారి ఇలాంటి ఎన్వైరన్మెంట్ లోకి వస్తే దాని వాల్యూ తెలుస్తుంది. సో ఈరోజు నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఒకసారి చూడండి, అక్కడ ఒక స్ప్రింక్లర్ ఉంది, దాని పక్కనే ఒక చిన్న పాట్ లాగా ఉందన్నమాట. దాంట్లో వాటర్ ఉంది. ఒక బర్డ్ వచ్చి అక్కడ కూర్చుంది, ఇంతకు ముందు వాటర్ తాగింది అనమాట. బాగుంది కదా. హే చూడండి, చాలా బాగుంది ఎంట్రీ. ఒక్కసారి వెరైటీగా ఉంది, ఏదో నా కోసమే సెటప్ చేసినట్టు ఉంది. సో నేను ఈ పార్క్లో చూసిన పెద్ద చెట్టు అనమాట. దీని నెంబర్ వచ్చేసి 3254.
సో అదనమాట, నేను మొత్తం కబ్బన్ పార్క్ అయితే తిరిగేసి వచ్చాను. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు పార్క్లోకి ఫుడ్ అయితే క్యారీ చేసుకోవచ్చు, ఫుడ్ తీసుకొని రావచ్చు, వాటర్ బాటిల్స్ కూడా అలౌడ్. అండ్ పార్క్ లోపల మీకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ బాటిల్స్ క్యారీ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే అలా ఉందండి, మీరు తీసుకొని రావచ్చు అనమాట. సో దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, అందరూ అడిగేది ఎంట్రీ టైమింగ్స్ ఏంటి, ఏ డేస్లో ఓపెన్లో ఉంటుంది, అండ్ ఎంట్రీ ఫీ ఏంటి, ఇవే కదా. సో నో ఎంట్రీ ఫీ. మీరు ఈ పార్క్ అయితే చాలా పెద్దది, మీరు ఎటు నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు, ఎటు నుంచి అయినా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎంట్రీ ఫీ అయితే ఉండదు. అండ్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 7 PM వరకు అయితే ఈ పార్క్ ఓపెన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు మండే ఈ పార్క్ క్లోజ్లో ఉంటుంది. సో అది మండే అయితే క్లోజ్లో ఉంటుంది, మిగతా అన్ని డేస్ వీక్లో ఓపెన్లోనే ఉంటుంది. సో ఈరోజు స్పెషల్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన టైంకి ఇక్కడ ఒక సింగింగ్ జరుగుతుంది, చూపిస్తాను మీకు. సో అది, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.